సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఆర్టికల్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మాట్లాడుతున్నాం. అందులో మనం ప్రీవియస్ క్లాస్ అనేది మనం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టుకి సంబంధించి ప్రధానంగా సుప్రీంకోర్టు యొక్క పరిచయం గురించి అనేది ప్రీవియస్ క్లాస్లో అనేది మనం డిస్కషన్ చేసాం. అదేవిధంగా సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి కొన్ని ఆర్టికల్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఆర్టికల్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేది చేస్తున్నాం. అందులో భాగంగా టుడే మనం ఎక్స్ప్లెనేషన్ చేయాల్సినటువంటి ఆర్టికల్స్ అనేది మనం చూసుకున్నట్లయితే 140 ఆర్టికల్ అనేది డిస్కషన్ చేస్తున్నాం. 140 ఆర్టికల్. లాస్ట్ క్లాస్ మనకి 139A ఆర్టికల్ అనేది డిస్కషన్ చేయడం జరిగింది. 140 ఆర్టికల్ ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఆ సుప్రీంకోర్టు అనేది తమ అధికారాల్ని సమర్థవంతంగా నిర్వర్తించడం కోసం లేదా సమర్థవంతంగా నిర్వహించుటకు పార్లమెంటు అనేది కొన్ని చట్టాలని అనేది చేయడం జరుగుతుంది. పార్లమెంట్ అనేది కొన్ని చట్టాలు అనేది చేస్తుంది అని చెప్పేటువంటి ఆర్టికల్ మనకి ఏంటంటే ఈ యొక్క 140 ఆర్టికల్ అనేది చెప్తుంది. అంటే 140 ఆర్టికల్ మనకి ప్రధానంగా చెప్పేది ఏంటంటే అల్టిమేట్ పవర్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం మీద అల్టిమేట్ అధికారాలన్నీ కూడా ఎవరికి ఉంటాయి? అల్టిమేట్ పవర్స్ మొత్తం కూడా ఎవరికి ఉంటాయి అంటే భారతదేశం యొక్క సుప్రీంకోర్టుకే ఉంటాయి. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడం, రాజ్యాంగాన్ని నిర్వచించడం, ఇవన్నీ అధికారాలు కూడా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క సుప్రీంకోర్టుకి ఉండేటువంటి అధికారాలు విస్తృతం చేయాలన్నా లేదా సుప్రీంకోర్టుకు ఉండేటువంటి అధికారాలు మరి కాస్త సమర్థవంతంగా అనేది నిర్వహించుకోవాలన్నా ఖచ్చితముగా ఎవరు చట్టాలు చేయాలి అంటే పార్లమెంటు అనేది చట్టాలు చేయాలి అని చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటి అంటే 140 ఆర్టికల్ అనేది చెప్తుంది. ఇక నెక్స్ట్ వన్ ఏంటి? 141 ఆర్టికల్. 141 ఆర్టికల్ 141వ ఆర్టికల్ అంటున్నాం. ఈ 141 ఆర్టికల్ అనేది దిగువ న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ దిగువ న్యాయస్థానాలు అనేవి నియంత్రణ అనేది చేస్తుంది. దిగువ న్యాయస్థానాల్ని నియంత్రణ చేసేటువంటి అధికారం అనేది సుప్రీంకోర్టుకి అనేది ఉంది. అలా దిగువ న్యాయస్థానాలు అంటే ఏమొస్తాయి? సుప్రీంకోర్టు కింద ఉండేటువంటి హైకోర్టు కింద ఉండేటువంటి సబార్డినేట్స్ కోర్ట్స్, అదేవిధంగా వీటిని జిల్లా సెషన్స్ కోర్ట్స్, అదేవిధంగా మున్సిప్ కోర్టులు, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకేంటంటే భారతదేశంలో 141 ఆర్టికల్ ప్రకారంగా న్యాయస్థానాల గురించి నియంత్రణ అనేది, ఈ న్యాయస్థానాల్లో ఉండేటువంటి కేసులు రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాలు దాగి ఉన్నాయి అనుకుంటే అక్కడ నమోదయ్యేటువంటి కేసులు కూడా సుప్రీంకోర్టు అనేది డీల్ చేయడం జరుగుతుంది. అలా దిగువ న్యాయస్థానాలకి అధికారాలని బదిలీ చేసే విషయంలో దిగువ న్యాయస్థానాలని నియంత్రణ చేసేటువంటి అధికారం ఏ యొక్క ఆర్టికల్ ప్రకారంగా సుప్రీంకోర్టుకు ఉందంటే 141 ఆర్టికల్ ప్రకారంగా సుప్రీంకోర్టుకి అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే 142 ఏం చెప్తుంది? కంప్లీట్ జస్టిస్ గురించి అనేది చెప్తుంది. కంప్లీట్ జస్టిస్ అంటే సంపూర్ణమైనటువంటి న్యాయం గురించి చెప్పేది ఏంటి అంటే ఈ యొక్క 142 ఆర్టికల్. సంపూర్ణమైనటువంటి న్యాయము అంటే ఏంటి? మనకి సంపూర్ణమైనటువంటి న్యాయము అంటే ఏంటంటే హైకోర్టు ఏదైతే ఉందో లేదా సుప్రీంకోర్టు ఏదైతే ఉందో సుప్రీంకోర్టు అనేది ఇచ్చేటువంటి జడ్జిమెంట్ అంటే కేసెస్లో ఇచ్చేటువంటి ఏదైనా జడ్జిమెంట్ విషయంలో కానీ అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాల విషయంలో జడ్జిమెంట్స్ విషయంలో కానీ ఆదేశాల విషయంలో కానీ అవి ఖచ్చితంగా అమలు చేయవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్కి అనేది ఉంటుంది. అమలు చేయవలసినటువంటి బాధ్యత పార్లమెంట్కి అనేది ఉంటుంది. అలా పార్లమెంట్ అనేది
ప్రజల యొక్క ప్రయోజనాల్ని ఉద్దేశించి ప్రజల యొక్క సంరక్షణ కోసము ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను, సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాల్ని ఖచ్చితంగా అమలు చేయవలసినటువంటి బాధ్యత పార్లమెంట్కి అనేది ఉంటుంది. అలా పార్లమెంటుకు ఉండేటువంటి ఈ అధికారాన్నే మనం సంపూర్ణ న్యాయానికి అనేది తోడ్పడటం అనేది జరుగుతుంది. మీకు ఇంకా అర్థం కావడానికి కాస్త ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెనేషన్ చేస్తా చూడండి. ఎగ్జాంపుల్ని బేస్ చేసుకుంటూ యాక్చువల్గా మనకి లాక్డౌన్ కాలంలో మీరు చూసుకున్నట్లయితే లాక్డౌన్లో ప్రధానంగా మనకి ఏంటంటే ఈ యొక్క పర్సన్స్ ఎవరైతే ఉంటారో అంటే లాక్డౌన్లో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే సడన్లీ అనేది ప్రకటించడం జరిగింది కదా మనకి ఒక 2-3 సంవత్సరాల క్రితం. ఎప్పుడైతే సడన్లీ లాక్డౌన్ అనేది ప్రకటించారో ప్రజలు ఎవరు కూడా పని చేయలేకపోయారు. పని చేయలేకపోవడం వల్ల ఉత్పాదక శక్తి లేదు. ఉత్పాదక శక్తి లేకపోవడం వల్ల ఎక్కడికక్కడ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా స్తంభించడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో వెంటనే సుప్రీంకోర్టు అనేది ఏమిచ్చింది, ప్రజలకు సరైనటువంటి విధంగా కనీస అవసరాలు తీర్చే పరిస్థితుల్లో భారత కేంద్ర ప్రభుత్వం అనేది లేదు, దయచేసి ప్రజల యొక్క బాధని అర్థం చేసుకోండి అని కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ ఆదేశాలు జారీ చేసిందో దానికి అనుగుణంగా ప్రజలకు అనేది కనీస ఆహార వసతులు కల్పించాలనే ఉద్దేశంతో మనకి ప్రవేశపెట్టినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి లాక్డౌన్లో ప్రవేశపెట్టాయి. అవి ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే. అందులోనే ప్రధానమైనది ఏంటంటే గరీబ్ కళ్యాణ్ యోజన అనేటువంటి ప్రోగ్రాం. అంటే ఏంటి, సుప్రీంకోర్టు ఏదైనా ఒక విషయం పైన యాక్షన్ తీసుకోమంటే అటువంటి సందర్భంలో పార్లమెంట్ దాన్ని పాటించాలి అని చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటి అంటే మనకి 142 ఆర్టికల్ అనేది చెప్తుంది. ఇక నెక్స్ట్ వన్ ఏంటి, 143 ఆర్టికల్. 143 ఆర్టికల్ ఏం చెప్తుంది? 143 ఆర్టికల్ ఏం చెప్తుందంటే భారత రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో ఆ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తికి సలహాలను అడిగే అవకాశం అనేది ఉంటుంది. అలా సుప్రీంకోర్టు న్యాయమూర్తి సలహాలు భారత రాష్ట్రపతికి అనేది ఇవ్వచ్చు, ఇతను అడగవచ్చు అని చెప్పేటువంటి ఆర్టికల్ మనకేంటంటే 143 ఆర్టికల్ అనేది చెప్తుంది. అంటే 143 ఆర్టికల్ ప్రధానంగా ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండేటువంటి వ్యక్తి యొక్క ఏవైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనేటువంటి వ్యక్తికి భారత రాష్ట్రపతి సలహాలు అనేది అడగవచ్చు. ఇది ప్రధానంగా మనం గమనించండి. ఇది ఏ దేశం నుండి మనం తీసుకున్నామంటే కెనడా దేశం నుండి ఈ యొక్క విధానాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి దీని గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి, మనకి 143 ఆర్టికల్ అంటున్నాం. మరి ఇక్కడ ప్రధానమైన అంశము ఏమిటంటే మరి ఎటువంటి విషయాల్లో ఇతను మనకి ఎటువంటి విషయాల్లో సలహాలు అడగవచ్చు, ఆయన ఎటువంటి విషయాల్లో సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి విషయాల్లో అంటే చట్టపరమైనటువంటి అంశాల విషయంలో కానీ చట్టపరమైనటువంటి అంశాల విషయంలో కానీ అదేవిధంగా చట్టపరమైన అంశాల విషయంలో మరియు రాజ్యాంగబద్ధమైనటువంటి విషయాల్లో అదేవిధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి విషయాలతో తప్ప మరికొన్ని విషయాలు అంటే ప్రజా సంబంధమైనటువంటి విషయాలు ప్రధానంగా ఈ అంశాలకు సంబంధించి చట్టపరమైన అంశాలు, రాజ్యాంగపరమైన అంశాలు మరియు రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాల్లో ప్రధానంగా సలహాలు కోరేటువంటి అధికారం అనేది ఉంటుంది. అలా సలహాలు కోరే అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. భారత రాష్ట్రపతి ఎవరిని సలహాలు కోరుతారంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అనేది సలహాలు కోరడం అనేది జరుగుతుంది. చీఫ్ జస్టిస్ అంటాం మనం, అందుకే CJ అని అక్కడ రాసాం మీకు. అలా చీఫ్ జస్టిస్ అనేది భారత రాష్ట్రపతికి అనేది సలహాలు అనేది ఇవ్వస్తారు. మరి ఈ సలహాలు పాటించకపోవచ్చా అనేటువంటి టోటల్ అధికారము ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందంటే భారత రాష్ట్రపతి మీద డిపెండ్ అయి ఉంటుంది. పాటించవచ్చు, పాటించకపోవచ్చు. అలాంటి అధికారం ఎవరికి ఉంటుందంటే భారత రాష్ట్రపతికి ఉంటుంది. భారత రాష్ట్రపతికి ఏ ఆర్టికల్ ప్రకారంగా అధికారం ఉంటుందంటే 143 ఆర్టికల్ ప్రకారంగా అధికారం ఉండటం జరుగుతుంది. ఇక 144
144 ఏం చేస్తుందంటే సుప్రీంకోర్టు యొక్క తీర్పులు విషయంలో లేదా సుప్రీంకోర్టు అనేది ఏదైనా ఒక విషయానికి సంబంధించి జడ్జిమెంట్ అనేది ఇస్తున్న సందర్భంలో భారతదేశంలో ఉండేటువంటి అన్ని అధికార సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ అధికార సంస్థలన్నీ కూడా, అదేవిధంగా న్యాయ సంబంధమైనటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో న్యాయ సంస్థలు కూడా, అదేవిధంగా ఇతర సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ ఇతర సంస్థలన్నీ కూడా సుప్రీంకోర్టుకు అనేది సహకరించాలి, సుప్రీంకోర్టుకు అనేది సహకరించవలసి ఉంటుంది, సహకరించవలసిన అవసరం ఉంటుంది, సుప్రీంకోర్టుకి సహకరించవలసిన అవసరం ఉంటుంది అని చెప్పే ఆర్టికల్ ఏదంటే 144 ఆర్టికల్ అనేది చెప్తుంది. అంటే 144 ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నాం, సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పుల విషయంలో ఆ యొక్క తీర్పులు అనేది అధికార సంస్థలు, న్యాయ సంస్థలు, ఇతర సంస్థలు, అంటే ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు ఏదైనా ఒక కేసు అనేది విచారణ అనేది చేపట్టింది అనుకుందాం. ఏదైనా ఒక కేసు అనేది సుప్రీంకోర్టు విచారణ అనేది చేపట్టేటప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఆ విచారణ చేసే సందర్భంలో ఖచ్చితంగా ఏదైనా ఒక సంస్థ అనేది తమ యొక్క సహకారం అనేది అందివ్వాలి అనుకోండి. అంటే దాని యొక్క సహకారం అనేది ఖచ్చితంగా ఆ కేసులో అవసరం అనుకుంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు అడిగిన వెంటనే దానికి అనుకూలమైనటువంటి సమాధానాన్ని ఖచ్చితత్వముగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత భారతదేశంలో ఉండేటువంటి సంస్థల పైన అనేది ఉంటుంది. అలా ఉండి తీరాలి అని చెప్పేటువంటి ఆర్టికల్ మనకేంటంటే 144 ఆర్టికల్ అనేది చెప్తుంది. అర్థమైందా మీకు? ఇంకా అంటే సుప్రీంకోర్టు ఏదైనా ఒక కేసుని విశ్లేషణాత్మకంగా పరిశోధించి ఖచ్చితంగా జడ్జిమెంట్ ఇవ్వాలంటే ఈ అధికార సంస్థలన్నీ కూడా తోడ్పాటును అనేది అందించాలి. అలా తోడ్పాటును అందించాలని చెప్పే ఆర్టికల్ ఏంటి అంటే మనకి 144 ఆర్టికల్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 145 ఆర్టికల్ మనకి 145 ఆర్టికల్ ఏం చెప్తుందంటే పార్లమెంటు అనేది రూపొందించినటువంటి చట్టాలకు అనుగుణంగా రూపొందించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ పార్లమెంటు రూపొందించినటువంటి చట్టాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు అనేది విచారణ చేయడం కానీ లేదా ఆదేశాలు చేయడం కానీ లేదా నియమాలు అనేది పార్లమెంటు చట్టాలకి అనుగుణంగా ఉండాలి అని చెప్పే ఆర్టికల్ ఏదంటే 145 ఆర్టికల్. అంటే ఇక్కడ ఏం చూడండి, పార్లమెంట్ ఒక చట్టం చేస్తుంది, ఆ చట్టానికి అనుగుణంగా కానీ జడ్జిమెంట్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఆ చట్టానికి అనుగుణంగానే పరిశీలన అనేది విచారణ జరిపి దాని మీద ఆదేశాలు జారీ చేయవలసి అనేది ఉంటుంది. ఆ చట్టానికి అనుగుణంగానే నియమాలను రూపొందించుకోవాల్సి అనేది ఉంటుంది. అంటే టోటల్గా భారత రాజ్యాంగము అనేది చట్టాలు చేసే అధికారం అనేది ఎవరికి ఇచ్చింది? భారత పార్లమెంట్కి ఇచ్చింది. కాబట్టి పార్లమెంట్ చేసేటువంటి ఒక చట్టం అనేది అల్టిమేట్గా అనేది ఉండడం జరుగుతుంది. అలా అల్టిమేట్గా అనేది ఉండి ఆ అల్టిమేట్నే ఫాలో అవ్వాలి ఎవరైనా అని చెప్పే ఆర్టికలే 145. మీకు ఇంకా బాగా అర్థం కావడం కోసం చెప్తాను చూడండి. 1989 సంవత్సరంలో మనకి పార్లమెంటు ఎస్సీ ఎస్టీ అకృత్యాల నిషేధ చట్టం లేదా నిరోధ చట్టాన్ని చేయడం జరిగింది. అకృత్యాల నిషేధ చట్టాన్ని చేసింది. మరి ఈ చట్టం ఏదైతే ఉందో ఈ చట్ట ప్రకారంగా భారత ప్రభుత్వం అనేది ఏం చేయాల్సి వస్తుందంటే ఫాలో అవ్వాల్సి అనేది వస్తుంది. అంటే భారత పార్లమెంట్ ఈ చట్టం ప్రకారంగా భారతదేశంలో న్యాయస్థానాలు అనేది తీర్పులు ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా 1976 సంవత్సరంలో పౌర పరిరక్షణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. పౌర పరిరక్షణ చట్టం, సివిల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేసి అంటాం. ఈ చట్టంలో ఉండే విషయాలకు అనుగుణంగానే తీర్పులు అనేది ఇవ్వాలి. లేదా 1986లో బాల కార్మిక నిషేధ చట్టము అనేది తెచ్చింది. ఆ బాల కార్మిక నిషేధ చట్టంలో ఉండేటువంటి అంశాలకు అనుగుణంగా మాత్రమే తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే భారతదేశంలో పార్లమెంటు అనేది ఒక చట్టం చేస్తే ఆ చట్టానికి అనుగుణంగానే
తీర్పులు, ఆదేశాలు, నియమాలు పొందుపరచవలసినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంటుంది? ఎవరిపైన ఉంటుందంటే సుప్రీంకోర్టు పైన ఉండడం జరుగుతుంది అని చెప్పే ఆర్టికల్ ఏంటంటే 145 ఆర్టికల్ అనేది చెప్తుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే 146 ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు యొక్క ప్రధానమంత్రి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క నియంత్రణలో క్రింది అధికారులు మరియు సిబ్బంది అనేది పని చేయాల్సి ఉంటుంది, పని చేయాలి కూడా. అలా చేయాలి అని చెప్పేటువంటి ఆర్టికలే మనకి ఏంటంటే 146 ఆర్టికల్ అనేది ఉంటుంది. అంటే 146 ప్రకారంగా సుప్రీంకోర్టులో పనిచేసేటువంటి కింది అధికారులు అంటే లాయర్సే రారండి, చాలామంది న్యాయమూర్తులు కానీ కింద ఉండేటువంటి సిబ్బంది కానీ మొత్తం అల్టిమేట్ మొత్తం కూడా ఉంటారు, టైపిస్టులు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క ఆదేశాలకు అనుగుణంగానే పనిచేయాలి. అలా ఆదేశాలను అనేది ధిక్కరించే అధికారం లేదు. అలా ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలి అని చెప్పే ఆర్టికలే 146 ఆర్టికల్ అనేది చెప్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే లాస్ట్ ఆర్టికల్ మనకి సుప్రీంకోర్టులో 147 ఆర్టికల్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అడిగే ఆర్టికల్. మనకి 147 ఆర్టికల్ ఏం చెప్తుంది? రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేటువంటి అధికారం ఓన్లీ భారతదేశంలో సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది. ఎవరికి ఉంటుంది? సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది అని చెప్పేటువంటి ఆర్టికల్ మనకి ఏంటంటే 147 ఆర్టికల్ అనేది ఉంటుంది. అలా భారత రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది అని చెప్పేది ఏంటి అంటే మనకి ఈ యొక్క 147 ఆర్టికల్ అనేది చెప్తుంది. ఇది మనకి భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రధాన అంశం. మరి వ్యాఖ్యానించడం అంటే ఏంటి? వ్యాఖ్యానించడం అంటే ఏంటంటే భారత రాజ్యాంగాన్ని ఎప్పుడో రచించడం జరిగింది. ఆ రాజ్యాంగంలో ఉండేటువంటి ఏవైనా విషయాలు కానీ లేదా అదే రాజ్యాంగంలో ఉండేటువంటి ఏవైనా పదాలు కానీ లేదా రాజ్యాంగంలో ఉండేటువంటి ఏవైనా నిర్వచనాలు కానీ ఇవి ఏవైనా సామాన్య ప్రజలకు కానీ లేదా అధికారులకు కానీ అర్థం అవ్వకపోతే అటువంటి అర్థవంతమైనటువంటి నిర్వచనాల్ని అర్థవంతమైనటువంటి విధంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎవరికనేది ఉంటుంది అంటే ఈ యొక్క సుప్రీంకోర్టుకి అనేది ఉంటుంది. అలా సుప్రీంకోర్టుకు ఉండే అటువంటి అధికారాన్నే రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అధికారం అని అంటారు. రాజ్యాంగంలో ఉండే ప్రతి విషయానికి కూడా అర్థము పరమార్థము చెప్పేటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే సుప్రీంకోర్టుకి మాత్రమే ఉంటుంది. అలా సుప్రీంకోర్టుకి ఉండే ఈ అధికారాన్ని మనం ఏమంటామంటే 147 ఆర్టికల్ ప్రకారంగా రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేటువంటి అధికారము అని అంటారు. ఇవి మనకి సుప్రీంకోర్టు ఆర్టికల్స్. మరి ఒక్కసారి రివైజ్కి వెళ్దామా? ఒక్కసారి రివైజ్ చేసుకుందామా? ఏమేమి చెప్పుకున్నాం సుప్రీంకోర్టు ఆర్టికల్? డెఫినెట్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చూసుకున్నట్లయితే 2 నుండి 3 ప్రశ్నలు అనేది సుప్రీంకోర్టు నుండి అడిగితే అందులో కంపల్సరీగా ఆర్టికల్ని బేస్ చేసుకుంటూ ఒక ప్రశ్న అనేది లేదా 2 ప్రశ్నలు అనేవి రావటం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం 2 ప్రశ్నలకు ఆన్సర్ చేయాలంటే ఆర్టికల్లో ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనం అర్థవంతంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి రివైజ్ చూద్దాం. ఇప్పటివరకు మనం చెప్పుకునేటువంటి ఆర్టికల్స్ అనేవి ఎక్కడి వరకు మనం చెప్పుకున్నాం? 124 ఆర్టికల్ అనేది చెప్పుకున్నాం. 124లో మనకి ఏముంటాయి? 124 క్లాజ్ 1 అనేది ఉంటుంది, 124 క్లాజ్ 2 అనేది ఉంటుంది, అదేవిధంగా 124 క్లాజ్ 3 అనేది ఉంటుంది, 124 క్లాజ్ 4 అనేది కూడా ఉండడం జరుగుతుంది అని చెప్పుకున్నాం. 124 ఏం చెప్తుంది? భారతదేశానికి ఒక సుప్రీంకోర్టు అనేది ఉంటుంది. సుప్రీంకోర్టు యొక్క నిర్మాణము గురించి చెప్పేది ఏంటంటే 124. ఆ క్లాజ్ 1 ఏం చెప్తుందంటే
యొక్క సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం గురించి చెప్తుంది. క్లాజ్ 2 ఏం చెప్తుందంటే నియామకానికి సంబంధించి నియామకాలతో పాటు పదవీ కాలానికి సంబంధించి చెప్తుంది. క్లాజ్ 3 ఏం చెప్తుందంటే అర్హతల గురించి చెప్తుంది. క్లాజ్ 4 ఏమి చెప్తుంది అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు గురించి అనేది చెప్తుంది. ఇక నెక్స్ట్ వన్ ఏంటి 125 ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క జీత భత్యాలు అనేవి ఏవైతే ఉంటాయో ఆ జీత భత్యాలు అనేవి ప్రధానంగా పార్లమెంటు నిర్ణయిస్తుందని చెప్తుంది. 126 అనేది ఉంటుంది కదా మనకి. 126 ఏం చెప్తుందంటే అడవోక్ ప్రధాన న్యాయమూర్తి గురించి అనేది చెప్తుంది. అడవోక్ ప్రధాన న్యాయమూర్తి అంటే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గురించి చెప్తుంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. 127 ఏం చెప్తుంది 127 ఏం చెప్తుందంటే తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం భారత రాష్ట్రపతి చేపట్టాలి. 2 సంవత్సరాల కాల వ్యవధికి తాత్కాలిక న్యాయమూర్తులు నియమించాలని చెప్పేది 127 చెప్తుంది. 128 ఏం చెప్తుంది 128 ఏం చెప్తుందంటే భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనేటువంటి వ్యక్తి సేవలు అంటే పదవి విరామణ చేసిన తర్వాత కూడా తమ యొక్క సేవలు అనేది తిరిగి ఉపయోగించుకోవచ్చు అని చెప్పే ఆర్టికల్ 128 ఆర్టికల్ చెప్తుంది. 129 ఏం చెప్తుందని ప్రీవియస్లో మనం చెప్పుకున్నాం కోర్ట్ ఆఫ్ రికార్డ్స్. మరి కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఏమని చెప్పుకున్నాం? కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే భారతదేశంలో ఉండేటువంటి న్యాయ వ్యవస్థ అనేది ఇచ్చిన తీర్పులను రికార్డు రూపంలో భద్రపరిచి ఉండేటువంటి అధికారాన్ని మనం ఏమంటాము అంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ గురించి చెప్తుంది. ఇక 130 ఆర్టికల్ ఏం చెప్తుందని చెప్పుకున్నాం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేశంలో ఎక్కడ నుండి అయినా తమ యొక్క జడ్జిమెంట్స్ని తమ యొక్క కేసులు విచారణ అనేది జరగకపోవచ్చు. అలా జరపాలి అంటే భారత రాష్ట్రపతి యొక్క అనుమతి అనేది ఉండాలి అని చెప్పే ఆర్టికల్ 130 ఆర్టికల్ అనేది చెప్తుంది. ఇక 131 ఏం చెప్తుంది అని చెప్పుకున్నాం ప్రారంభ అధికారాలు. ఆ యొక్క సుప్రీంకోర్టుకి ఉండేటువంటి ప్రారంభ అధికారాల గురించి చెప్పేది 131. 132 ఏం చెప్తుందంటే రాజ్యాంగపరమైన అప్పీలు. 133 ఏం చెప్తుందంటే సివిల్ అప్పీలు. 134 ఏం చెప్తుందంటే క్రిమినల్ అప్పీలు. 135 ఏం చెప్తుందంటే భారతదేశంలో ఫెడరల్ కోర్టు అనేది సుప్రీం కోర్టుగా అనేది మారుతుంది. భారతదేశంలో ఫెడరల్ కోర్టు సుప్రీం కోర్టుగా పనిచేస్తుంది. ఇక 134 ఏం చెప్తుంది ఈ రాజ్యాంగ అప్పీలు సివిల్ అప్పీలు క్రిమినల్ అప్పీలు హైకోర్టు అనుమతితో మాత్రమే సుప్రీంకోర్టులో దాఖలు చేయాలి అని చెప్తుంది. ఇక 136 ఏం చెప్తుందంటే మనకి 136 స్పెషల్ లీవ్ పిటిషన్ గురించి అనేది చెప్తుంది. స్పెషల్ లీవ్ పిటిషన్ గురించి 137 ఏం చెప్తుందంటే మనకి రాజ్యాంగాన్ని పునః సమీక్షించి తీర్పులు ఇవ్వడం అంటే క్యూరేటివ్ పిటిషన్ గురించి అనేది చెప్తుంది. క్యూరేటివ్ పిటిషన్ గురించి చెప్తుంది. 138 ఏం చెప్తుందంటే పార్లమెంటు అనేది సుప్రీంకోర్టు యొక్క అధికారాల్ని మరి కాస్త విస్తృతపరచవచ్చు అని చెప్పి ఆర్టికల్ 138. ఇక 139 ఏం చెప్తుంది 139 ఏం చెప్తుందంటే భారతదేశంలో ఉండేటువంటి సుప్రీంకోర్టులు రిట్స్ను జారీ చేసే అధికారం పార్లమెంటు సుప్రీంకోర్టుకు అనేది ఇచ్చింది. పార్లమెంటు సుప్రీంకోర్టుకు అనేది రిట్స్ జారీ చేసే అధికారం ఇచ్చిందని చెప్పేది 139. 139 ఏం చెప్తుంది దేశంలో ఉండేటువంటి ఏ యొక్క కేసులైనా ఒకే రకమైన కేసులు ఒకే విచారణ ద్వారా అనేది జడ్జిమెంట్ ఇవ్వచ్చు అని చెప్పేది 139 అనేది చెప్తుంది. ఇదిగోండి 140 అనేది ఈరోజు క్లాస్ నుండి మనం చెప్పుకున్నాం. 140 అనేది సుప్రీంకోర్టు యొక్క అధికారాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం కోసం నిర్వహించడం కోసం పార్లమెంటు చట్టాలు చేస్తుంది. 141 దిగువ న్యాయస్థానాల్ని నియంత్రణ చేస్తుంది. 142 సంపూర్ణ న్యాయం గురించి చెప్తుంది. 143 భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చట్టపరమైన అంశాల్లో ప్రజా సంబంధమైన అంశాల్లో రాజ్యాంగబద్ధమైన అంశాల్లో సలహాలు కోరేటువంటి అధికారం ఉంటుందని 143 చెప్తుంది. ఇక 144 ఏం చెప్తుంది అంటే మనకి ఈ యొక్క 144 అనేది సుప్రీంకోర్టు తీర్పుల విషయంలో కింది సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ కింది సంస్థలు అనేవి మనకి ఈ యొక్క సుప్రీంకోర్టుకి సహకరించవలసి ఉంటుంది అని చెప్తుంది. 145 ఏం చెప్తుందంటే పార్లమెంటు రూపొందించినటువంటి చట్టాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తమ ఆదేశాల్ని తమ నియమాల్ని తమ జడ్జిమెంట్లను అనేది ఫాలో అవ్వాల్సి వస్తుందని చెప్తుంది. 146 ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియంత్రణలోనే ఇతర సిబ్బంది ఇతర ఉద్యోగులు న్యాయమూర్తులు పని చేయవలసి ఉంటుందని చెప్తుంది. 147 ఏం చెప్తుందంటే రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేటువంటి అధికారం సుప్రీంకోర్టు కేవలం సుప్రీంకోర్టుకి మాత్రమే ఉంది అని చెప్పేది ఏంటంటే ఈ యొక్క అధికారం చెప్తుంది.
ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్టికల్ బేస్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆర్టికల్ బేస్ ఇన్ఫర్మేషన్ అనేది చూసామండి. అంటే ఇక్కడి వరకు మనం ప్రధానంగా తీసుకునేటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ క్లారిటీ అనేది మనం చూసుకుంటే మొదటగా సుప్రీంకోర్టు యొక్క పరిచయం చూసాం మనం. మొదటగా సుప్రీంకోర్టు యొక్క పరిచయం చూసాం. సెకండ్ వన్ ఏం చూసాం, సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్స్ అనేవి చూసాం. మూడో వీడియో కూడా ఈరోజు మనం ఆర్టికల్స్ బేస్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చూస్తూ ఆర్టికల్స్ యొక్క రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కూడా చూసాం. ఇక నెక్స్ట్ వీడియో దేనికి సంబంధించి అంటే సుప్రీంకోర్టుకు ఉండేటువంటి అధికారాలు ఏవైతే ఉంటాయో ఆ అధికారాల గురించి అనేది ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం చూడడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ వీడియో ఏంటంటే సుప్రీంకోర్టు అధికారాలకు సంబంధించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.